ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ ఫోన్ కాల్ రికార్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ భూమి కబ్జాకు సంబంధించిన విషయంలో బీజవయం నాయకుడు కొండపల్లి మహేష్ను ఎమ్మెల్యే ఫోన్లో బూతులు తిట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందిన ఓ వ్యక్తిని కూడా దూషించడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపుతోంది. భూమి కబ్జాలు చెరువు కబ్జా అవుతుందని చెప్పేసి టీఆర్ఎస్ సర్పంచ్ ఇంకొకటి మార్కెట్ కమిటీ చైర్మన్ పెట్టారు. హుహు. అది మీ పేరు చాలా వినబడుతుంది మేడం దీంట్లో. ఆడు కొడతా నేను. ఎందుకంటే అసలు దానికి ఆ ల్యాండ్ ఎక్కడుందో కూడా తెలియదు. ల్యాండ్ ఒక ఎమ్మెల్యే కబ్జా చేయాలంటే ఒకడిని పెట్టి ఒకడిని చెప్పే అవసరం నాకు లేదు. ఇప్పుడు వరకు నా చరిత్రలో నేను 9 సంవత్సరాలు ఇప్పుడు నా పూర్తి ఎమ్మెల్యే గిరి కంప్లీట్ చేస్తున్నా. ఎక్కడన్నా నేను ఎవరిదన్నా భూమి కబ్జా చేశానా, ఎవరికన్నా నేను డబ్బులు అడిగానా, ఏదన్నా ప్రూఫ్ ఉందామా? వీడు మార్కెట్ కమిటీ చైర్మన్. నిన్ననే వీడిని వార్నింగ్ ఇచ్చిన. ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టకుంటే నేను ఆల్రెడీ కలెక్టర్ కి ఇంతకు ముందే ఈ ఎంఆర్ఓ ఇది అన్ని ఇట్లా కబ్జాలు భూములు అంతా వేరేళ్ళ పేరు మీద 200 సర్వేనా ఏంటి జన్నారాంలో ఉంది చూడు. అవును మేడం, చెరువు కబ్జా అయింది మేడం జన్నారంలో కూడా. 200 సర్వే కబ్జా దానికి అసెంబ్లీలో మాట్లాడినా. అవును. ఆల్రెడీ ఇప్పుడు నేను కలెక్టర్ కి కూడా మొన్ననే ఈ ఎంఆర్ఓ మీద నాకు కంప్లైంట్ వస్తే ఈ ఎంఆర్ఓ కి సస్పెండ్ చేయాలని కూడా నేను చెప్పాను. అప్పుడే ఆ భూమికి ఆపాం అక్కడ మట్టి. నిన్న తెలియంగానే నేను వేరే ప్రోగ్రామ్స్ లో ఉంటే నాకు తెలియంగానే వాడు కూర్చొని ఫోన్ చేసిన. అసలు ఇది ఇప్పుడు కాలేదు, ఇప్పుడు అయిందో ఏందో నువ్వు మొత్తం పేపర్లో పెట్టు, ఆ గవర్నమెంట్ భూమి వాపస్ లాగుతాం, ఆ ఎంఆర్ఓని కూడా సస్పెండ్ చేపిస్తా, దాంతో పాటు ఆ గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ తీసుకుంటది. ఇప్పుడు నేను పోస్ట్ లో ఉన్నా. నేను ఒక ఎమ్మెల్యే ప్రజలు ఓటేసి గెలిపించారు. అయితే భూమి కబ్జా చేయడానికా? వాడు ఎట్లా మార్కెట్ కమిటీ చైర్మన్ అయితే వాడు ఎట్లా కబ్జా చేసుకుంటాడు? వాడిని నేను అడిగిన, ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, ఈ రోజు ఆ భూమి వాపస్ రిటర్న్ ఇస్తున్నానని ప్రెస్ మీట్ పెట్టమని చెప్పాను. వాడు మేడం అర్థమైందా స్వామి? మేడం మీరు కూడా ఏం చేయాలంటే మేడం, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాడు, ఒక సర్పంచ్ ఉన్నాడు, ఒక మార్కెట్ కమిటీ ఉన్నాడు. మీరు కలెక్టర్ దగ్గర కూర్చొని వీళ్ళిద్దరి మీద సస్పెండ్ చేయించి మీ పార్టీలకి కూడా సస్పెండ్ చేయాలి. వీళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి మేడం. మీరు న్యాయం చేసినట్టుంటది ప్రజలకు, అక్కడ ఉన్న గ్రామాలకు కూడా చెరువు భూమి ఇప్పించినందుకు కూడా సంతోషం ఉంటుంది మేడం. మీరు వీళ్ళు ఒక్క నిమిషం నువ్వు లైన్ లో ఉండు. ఇది సర్వే నంబర్ నీకు తెలుసా? నువ్వు బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు భయ్, నాకు నువ్వు ఫోన్ చేసావు యాజ్ ఏ ఎమ్మెల్యేగా, మేడం ఇక్కడ భూమి కబ్జా అయిందని. నేను ఎంఆర్ఓకి ఏం మాట్లాడుతున్నా నువ్వు విను, నేను కాన్ఫరెన్స్ కలుపుతా. సరేనా తమ్మి? ఓకే మేడం, ఓకే మేడం. ఎంఆర్ఓ గారు మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇదేంటి బుక్కన్నది ల్యాండ్ ఏంది కబ్జా అయింది? అసలు ఏ చెరువు కబ్జా అయింది? అది ఏ సర్వే నంబర్? చెరువు కబ్జా 147 సర్వే నెంబర్ మేడం. తపాలపూర్ది సీలింగ్ పట్టా మేడం. అయితే అది 2020 వరకు వేరే పేరు ఉండే మేడం. 2020లో వీళ్ళకి మారింది మేడం, పట్టా మారింది, వాళ్ళ పేరు నుంచి వీళ్ళకి మారింది మేడం. ఎట్లా మారుతుంది అది? నీ పీరియడ్ లో అయిందా అది? లేదు మేడం, రాజ్ కుమార్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు మారింది మేడం. రాజ్ కుమార్ ఎంఆర్ఓ ఉన్నప్పుడా? అవును మేడం. ఇప్పుడు ఆ ఎంఆర్ఓ ఎక్కడున్నాడు ఇప్పుడు ప్రెసెంట్? వేవనపల్లి ఉన్నాడు మేడం. ఈ పల్లి వేవనపల్లి మండలం మేడం. ఇప్పుడు ఇది వాపస్ మళ్ళీ మనము ఆ పట్టాలు క్యాన్సిల్ చేస్తూ ఈ గవర్నమెంట్ భూమి వాపస్ లాక్కోవాలి కదా మనం. అదే మేడం, నేను నాకు కలెక్టర్ గారికి రిపోర్ట్ రాస్తాను మేడం నిన్న మేడం నైట్ మేడం.